ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న 2 మినీ వ్యాన్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో విజిలెన్స్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సుమారు 8 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 4 వ్యక్తులపై ఆర్ఏ కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐటి నాగ వెంకటరాజు, రావులపాలెం ఎంఎస్ఓపి వెంకటేశ్వరరావులతో ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిపైన రావులపాడు గ్రామంలోనూ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న 2 మినీ వ్యాన్లను సీజ్ చేశారు. 131 బస్తాల్లోని 3.65 లక్షల రూపాయల విలువైన సుమారు 8 టన్నుల బియ్యాన్ని వాహనాలతో పాటు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నేను ఎంఎస్ఓ అండి, రావులపాలెం ఎంఎస్ఓగా పనిచేస్తున్నాను. ఈరోజు అక్రమంగా పీడిఎస్ బియ్యం తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు రాజమండ్రి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి సిఐ గారి ఆధ్వర్యంలో, అలాగే మా విఆర్ఓల ఆధ్వర్యంలో మేము కూడా ఈరోజు రావులపాలెం గ్రామంలో మహేష్ రోడ్లో మేము వాహనాలు ఆపి తనిఖీ చేస్తుండగా మరి పాలకొల్లు నర్సాపురం నుండి సిద్ధాంతంలో నుండి ఏపీ 39 5690 అశోక ల్యాండ్లో పీడిఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి సుమారు 3268 కేజీల బియ్యాన్ని 66 బస్తాల్లో మరి లోడ్ చేసి తరలిస్తుండగా మేమందరం దారి కాసి పట్టుకున్నాం. అతని బియ్యాన్ని సీజ్ చేసాము. అతని డ్రైవర్ని కూడా పోలీస్ స్టేషన్కి అప్పగించాం. ఆ బియ్యాన్ని కూడా తూకం వేస్తే 3628 కేజీలు వచ్చింది. సదరు బియ్యంపై మరి శిక్ష కేసు కూడా మేము తయారు చేసి జేసీ మేడం గారికి సమర్పిస్తాం. సదరు బియ్యం భద్రత నిమిత్తం మరి ఆలమూరు మండలంలో గల మోదుకూరు భాస్కర ట్రేడర్స్కి తరలించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం కూడా ఇలాగ అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మరి రావులపాలెం జంక్షన్లో పొడగట్లపల్లి వెళ్లే రోడ్లో మేము విజిలెన్స్ చేశారు. విజిలెన్స్ సిబ్బంది వారితో పాటు విఆర్ఓలతో కూడా కలిసి మూకమ్మడిగా దాడి చేయడం జరిగింది. అక్కడ ఆన్ ది స్పాట్లో కరి రామిరెడ్డి గారు వారి యొక్క స్టాక్ పాయింట్ అక్కడ ఏర్పాటు చేసుకొని మరి అక్కడ సుమారు 65 బస్తాల్లో బియ్యాన్ని సుమారు ఒక్కొక్క బస్తాల్లో 70-80 కేజీల బియ్యం పీడిఎస్ బియ్యం కొనుగోలు చేసి అక్కడ దాచి ఉంచారండి. వాటి గురించి అక్కడ ఉన్న కరి రామిరెడ్డి గారిని కూడా మేము అడగగా ఈ బియ్యం చుట్టుపక్కల గ్రామాల్లో మరి రావులపాలెం, అలాగే ఈతకోట, అలాగే పొడగట్లపల్లి గ్రామాల్లో ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని 18 రూపాయలు కొనుగోలు చేసి 21 రూపాయలకి 20 రూపాయల చొప్పున మరి యానంలో అమ్ముతున్నామని వారు తెలియజేయడం జరిగింది. దీనిపై వారి మీద కూడా కఠినంగా మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రావులపాలెం వారిని కూడా కోరడం జరిగింది. సదరు వాహనం కూడా ఈరోజు సీజ్ చేసి మరి శిక్ష కేసు కూడా సదరు వాహనం మీద కూడా పెట్టి మరి జేసీ గారి కోర్టుకి సమర్పిస్తామండి. తర్వాత ఈ బియ్యాన్ని కూడా మరి భద్రత నిమిత్తం మరి ఆలమూరు మండలంలో గల మోదుకూరు భాస్కర ట్రేడర్స్ కి పంపించడం జరుగుతుందండి. ఈ విధంగా అక్రమంగా మరి పీడిఎస్ బియ్యం పేదలు ఎవరైనా కొనుగోలు చేస్తే వారిపై కూడా పీడీ చట్టం మరి మేము పెట్టిస్తామని, అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు మేము కూడా అహర్నిశలో పేద ప్రజల బియ్యం అక్రమ మార్గాలు తరలకుండా మేము కాపాడుతున్నామండి. అలాగే కూడా రాబోయే కాలంలో కూడా ఇంకెక్కువ కూడా కాపాడుతామని తెలియజేస్తూ, ఎవరైనా అక్రమ వ్యాపారస్తులు ఈ విధంగా బియ్యం కొనుగోలు చేసి వాహనాల్లో తరలిస్తే వారిపై కూడా పీడీ చట్టం గట్టిగా నమోదు చేస్తామని తెలియజేయడమండి.